తర్వాత వీళ్ళ దగ్గర అసలు సరిహద్దులు ఖండాలు దాటి ఓ ప్రేమ కథ మూడుముళ్ల బంధంగా మారింది. ఖమ్మం జిల్లాలో తెలుగమ్మాయి ఫ్రాన్స్ అబ్బాయికి భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో ఘనంగా పెళ్లి జరిగింది. రెండు దేశాల అభిరుచులు వేరైనప్పటికీ వారిద్దరిని పెళ్లి ఒకటి చేసింది. ఖమ్మం జిల్లా మహమ్మదాపురంలోని జినక వెంకన్న ఎల్లమ్మల కూతురు ప్రశాంతికి ఫ్రాన్స్ దేశానికి చెందిన నాథన్ క్రిప్టోస్ జూబర్ అనే విదేశీ యువకుడితో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఉన్నత చదువుల కోసం ఫ్రాన్స్కు వెళ్లిన ప్రశాంతికి క్రిస్టోఫ్తో పరిచయం ఏర్పడి కాలక్రమేణా అది ప్రేమగా మారింది. కుటుంబ పెద్దలను ఒప్పించిన ఇద్దరు వారి సమక్షంలో ఒక్కటయ్యారు. ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చిన వరణి కుటుంబ సభ్యులు కూడా కట్టుబొట్టుతో తెలంగాణ జానపదాలను స్టెప్పులేసి పెళ్లిలో సందడి చేశారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో తెలుగుతనం ఉట్టిపడేలా వివాహ వేడుకను జరిపించడం అందరినీ ఆకట్టుకుంది. తను పారిస్కి వచ్చారు. మేమిద్దరం కూడా కొలీగ్స్ ఫ్రెండ్స్ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళము అవైలబుల్గా. సో ఒకరోజు ఆఫీస్ మీటింగ్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ సో వాళ్ళ మదర్ ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు. వాళ్ళు ఫస్ట్ నుండి ఇండియన్ అమౌంట్ తీసుకోవాలనిసింది. సో అలా ఈ ప్రపోజల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా ఇంట్లో మాట్లాడడం, ఇంట్లో వాళ్ళు కొంచెం టైం తీసుకొని ఆలోచించుకోవడం, అంత దూరం వెళ్తాం కష్టం లైఫ్ రేపేంటి. బట్ ఫైనల్గా ఇంట్లో వాళ్ళ సైడు మా సైడ్ అందరూ హ్యాపీగా ఉన్నాం. సో అలా ఈ మ్యారేజ్ జరిగింది. అండ్ నాకాన్ని చేసుకోవడానికి మెయిన్ రీజన్ తను చాలా వ్యక్తిత్వంలో చాలా ఉన్నతమైన విలువలు కలిగి ఉండడం, అదే నాకు తనకు నచ్చింది. అండ్ తను కూడా అలాగే చూశారు. ఇట్లా మంచి వ్యక్తి, కుటుంబ విలువలు కలిగిన వ్యక్తి తన జీవితంలో రావాలని అలాగే ఈ సంబంధం కుదిరింది. ఈరోజు పెళ్ళైంది. థ్యాంక్ యూ సో మచ్.